రోహిణి, మృగశిర, ఆరుద్ర, మేష సంక్రమణలు చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయదారులకు ఈ కార్తులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరము అనే విషయాన్ని చూసినట్టయితే 25 మే 2025 రోజున ఉదయం 9:30 అశ్విని నక్షత్రంలో 4వ పాదంలో మేషరాశిలో పూర్ణ జలరాశి అయినటువంటి కర్కాటక లగ్నం లోపల మహిష వాహనంపై రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. ఈ కార్తె పురుష యోగం, తద్వారా వర్షాభావ సూచనలు ఉన్నాయి. సూర్యచంద్ర యోగం మూలకంగా వర్షించే అవకాశము. కర్కాటక లగ్నం పూర్ణ జలరాశి కాబట్టి సువృష్టి, వాయునాడి, సవాయు మూలకంగా వర్షాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ చూసినట్టయితే రోహిణి కార్తె చాలా వర్ష సూచనలు కనబడుతున్నాయి. రోహిణి కార్తె ఫలిస్తుంది. ఇక మృగశిర కార్తె విషయం ఆలోచించినట్టయితే 8 జూన్ 2025 రోజున ఉదయం 7:17 స్వాతి నక్షత్రంలో 4వ పాదంలో తులారాశి యందు పాదజల రాశి అయినటువంటి మిథున లగ్నం లోపల తులారాశిలో మిథున లగ్నంలో ప్రవేశిస్తుంది. ఈ కార్తె స్త్రీ పురుష యోగంలో ఉంది, చంద్రసూర్య యోగంలో ఉంది కనుక వర్ష సూచనలు కనబడుతున్నాయి. మిథున లగ్నంలో ప్రవేశిస్తుంది కనుక కొంత సామాన్యంగా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మృగశిర నక్షత్రంలో వాయువుతో కూడుకున్నటువంటి వర్షాలు మనకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరుద్ర కార్తె 22 జూన్ 2025 రోజున ఉదయం 6:19 భరణి నక్షత్రం మేషరాశిలో పాదజల రాశి యందు ప్రవేశిస్తుంది. మిథున లగ్నం మూషక వాహనం కనుక స్త్రీ పురుష యోగము, సువృష్టి, చంద్ర యోగం మూలకంగా సామాన్య వృష్టి, మిథున లగ్నం మూలకంగా కించిత్ వృష్టి కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ఆరుద్ర కార్తె శుభప్రదంగానే ఉంది. వర్ష సూచనలు కనబడుతున్నాయి. అంటే రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు బాగా ఉన్నాయి కాబట్టి వర్షాకాలం ప్రారంభంలో కొంత వర్షాలు పడేటువంటి అవకాశం ఇక్కడ గోచరిస్తుంది. ఇక మేష సంక్రమణ ప్రవేశము 13వ తారీఖు 13 ఏప్రిల్ 2025 రోజున రాత్రి 3:23 అనగా తెల్లవారితే 14వ తారీఖు అనగా 3:23 స్వాతి నక్షత్రం ప్రథమ చరణంలో తులారాశి యందు కుంభలగ్నంలో మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. మేషరాశి మూలకంగా పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోమవారం ప్రయుక్తంగా సుభిక్షము, నక్షత్రం కూడాను బాగా ఉంది కాబట్టి మేషరాశి ప్రవేశించినటువంటి సమయం మూలకంగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణము, రాజకీయ పరంగా ప్రజల లోపల చైతన్యం రావడము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికత పెరగడము ఈ మేషరాశి ప్రయుక్తంగా చాలా మంచి సూచనలు కనబడుతున్నాయి.